బలగం వేణు ఎల్లమ్మ సినిమాకు హీరో సెట్ అవడం లేదు. గత కొన్నాళ్లుగా పలానా హీరో అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. ముందుగా నేచురల్ స్టార్ నాని హీరోగా అన్నారు, కానీ కుదరలేదు. ఆ తర్వాత నితిన్ ఫిక్స్ అని చెప్పారు. అయితే తమ్ముడు సినిమా రిజల్ట్ తర్వాత నితిన్ చేతి నుంచి ఈ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత శర్వానంద్ అన్నారు. ఇప్పుడు ఫైనల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి ఎల్లమ్మ ప్రాజెక్ట్ వచ్చినట్టుగా ఆల్మోస్ట్ ఈ కాంబో ఫిక్స్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇది కూడా రూమర్ గానే అన్నట్టుగా ఉంది. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాతో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నిజానికి దేవిశ్రీ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎల్లమ్మతో ఫిక్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ దేవి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. కానీ హీరో విషయంలో మాత్రం ఎల్లమ్మ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నిజానికి బలగం చిత్రంతో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న వేణు ఎల్లండి దిల్ రాజు బ్యానర్ లోనే ఎల్లమ్మను ఇమీడియట్ గా పట్టాలెక్కించాలని అనుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎల్లమ్మ సెట్స్ పైకి వెళ్లలేదు. హీరో ఎవరనేది కూడా ఫిక్స్ కాలేదు. మరి ఎల్లమ్మ అధికారిక ప్రకటన ఎప్పుడు ఉంటుందో చూడాలి.